హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు నచ్చింది చేసేద్దాం. ఈ రోజు వీడియోలో నేను మీకు యాగంటి పుణ్యక్షేత్రం గురించి చెప్పబోతున్నాను. దానికంటే ముందు మనము ఇది ఖమ్మం నుంచి మనకు యాగంటి క్షేత్రం వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ 2 hours 50 minutes పడుతుంది. 124 kilometers ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్. సో మన నల్లమల్ల ఫారెస్ట్ నుంచే వెళ్ళాలి. థ్రిల్లింగ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఓన్ వెహికల్స్ లో వెళ్తే గనక. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అది వచ్చేసి ఒక బ్రిడ్జ్ అన్నమాట. మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా? సో నేనే చెప్పేస్తాను. అది బ్రిటిష్ కాలం నాటి అప్పుడు కట్టించిన బ్రిడ్జ్. అది వచ్చేసి ట్రైన్ కోసం. అదే ప్లేస్లో చాలా మూవీస్ని ఒక ట్రైన్ యాక్సిడెంట్ సీన్గా క్రియేట్ చేసి చూపిస్తారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. మీరు ఈ ప్లేస్కి వెళ్తే కనుక నల్లమల్ల ఫారెస్ట్ నుంచి యాడ్ అవుతున్నప్పుడు మీకు ఈ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. చాలా ఫేమస్. ఇది బ్రిటిష్ కాలం నాటిది. ఇది చూడడానికి కూడా మనకు ఒక అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే అది అప్పుడు కట్టినప్పటిది ఇంకా ఉంది అలాగే. బట్ ట్రైన్ ఒకటి లేదు. సో మనకి చాలా మూవీస్లో మాత్రం మూవీ షూటింగ్స్ చేస్తుంటారు ఈ ప్లేస్లో. సో ఈ బ్రిడ్జ్ అనేది చాలా అందంగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా డేంజర్ కూడా. ఎందుకంటే కిందకి చూస్తే కంప్లీట్గా లోయనే ఉంటుంది. మీకు తెలిసే ఉండొచ్చు నల్లమల్ల ఫారెస్ట్ మనం ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం అన్నమాట. ఎక్కుతున్నామనే ఆనందమే ఉంది, కానీ ఆపోజిట్లో వెహికల్స్ వస్తూ ఉంటే భయంకరంగా కూడా ఉంది. సో అలా అని ఉండలేం కదా. సో వెళ్తూ ఉన్నాము. అదిగోండి ఇప్పుడు బ్రిడ్జ్ కనిపిస్తుంది మీకు ఇంకా క్లియర్గా. అది పక్కన కట్టారనమాట. అది తీసేసి ఇప్పుడు సైడ్కి ట్రాక్ చేశారు. ట్రైన్స్ వెళ్తున్నాయి ఇప్పుడు అదే ప్లేస్ నుంచి. ఇదిగో బ్రిడ్జ్ డౌన్ నుంచి వెళ్తున్నాము మనము. సో అదండి. సో అలా మేము ట్రావెల్ని ఎంజాయ్ చేస్తూ ఫారెస్ట్లో యానిమల్స్ని చూస్తూ, అది నల్లమల్ల ఫారెస్ట్. సో మధ్యలో ఒక టెంపుల్ వచ్చింది సాయిబాబాని. చాలా పెద్దగా ఉంది ఆ విగ్రహం. వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ఎత్తులో ఉంది, చాలా అందంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న కోట వచ్చేసి దాన్ని అరుంధతి కోట అంటారన్నమాట. బట్ అరుంధతి మూవీ తీసిన కోట అయితే కాదండి. మేము అలాగే అనుకున్నాం ఫస్ట్. బట్ ఆ పేరుకి వచ్చేసి అరుంధతి కోట అని వచ్చింది. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేశారు అనేది అక్కడ మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా మనం యాగంటి పుణ్యక్షేత్రానికి చేరుకున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ దేవాలయం వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించబడింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లె పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొని ఉంది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. యాగంటి ఆలయంలో నంది విగ్రహానికి యాగంటి బసవన్న అనే పేరు ఉంది. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు. శ్రీ అగస్త్య మహర్షం శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి. యాగంటి అనగా యుగాంతంతో ముడిపడి ఉన్న క్షేత్రం అని అర్థం. మీరు చూస్తుంది కోనేరు. సో ఇక్కడ స్నానాలు ఆచరించి తర్వాత దేవుని దర్శించుకుంటారు. ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అండ్ కథలు కూడా ఉన్నాయి. చారిత్రక కట్టడం కాబట్టి మనం అన్నీ కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో. డోంట్ మిస్ ఇట్, వాచ్ టిల్ ద ఎండ్. అండ్ ఈ ప్రదేశంలో చాలా వీడియోస్ షూటింగ్స్ కూడా తీశారు. ఎస్పెషల్లీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే బాలయ్య సార్ మూవీలో జై బాలయ్య అనే సాంగ్ షూటింగ్ అనేది ఇక్కడే జరిగిందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ పాటని కంపేర్ చేసి. ఇప్పుడు ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకుల సంగమ వంశానికి చెందిన హరిహర బుక్క రాయులచే నిర్మించబడింది. స్థల పురాణానికి చెందిన ఒక కథ. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బొటన వ్రేలు గోరు విరగడం వలన స్వామివారిని ప్రతిష్ఠించలేదు. నిరాశకు లోనైన మునీశ్వరులు శివుని కోరకు తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైన స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని శివుణ్ణి కోరతాడు. సో అదేవిధంగా మనకు శివాలయంలో కూడా లోపల యాగంటిలో
సగభాగం శివుడు ఉంటాడు, సగభాగం పార్వతీదేవి మనకి దర్శనమిస్తారు. అక్కడ వీడియోస్ అలో లేవు, బట్ మీకు ఫోటో అనేది చూపిస్తాను ఎండింగ్లో ఎలా ఉంటుంది అక్కడ దేవాలయంలో అనేది. ఈ పుణ్యక్షేత్ర దర్శన సమయము మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 నుంచి ఈవినింగ్ 7:30 వరకు మనకు దర్శనం అనేది ఉంటుంది. మనకి లోపల గుహలలో కూడా మనకి టెంపుల్స్ అనేవి ఉంటాయి, వాటికి కూడా సేమ్ టైమింగ్స్ అనేది వర్తిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా కంప్లీట్గా మనకి కొండలతోని నిండి ఉంటుంది. అండ్ నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే కొండ ప్రాంతంలో కాబట్టి. ఆ కొండల మధ్యన పురాతనమైన ఒక ఆలయం ఉంటే ఇది ఆ ప్లేస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది. నేను చూపిస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. కొంచెం సన్నీగా అనిపించింది మేము వెళ్ళేసరికి 12 అయింది కాబట్టి. ఇంకా మార్నింగ్ అవర్స్లో అండ్ ఈవినింగ్ అవర్స్లో కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ టైంలోనే మీరు బయలుదేరి దర్శించుకుంటే కనుక మీకు మిగతా ప్లేసెస్లో ఉన్నవి కూడా మీరు కవర్ చేయొచ్చు. అవి ఏంటి అనేవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను, కంటిన్యూగా చూడండి. ఇంతకుముందు మనము మొదటి కథను చెప్పుకున్నాము, ఇప్పుడు రెండవ కథను చెప్పబోతున్నాను. చిట్టెప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. శివుడు ఒక పులిలాగా ఆయనకు కనబడతాడు. అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టెప్ప నీగంటి శివను నేకంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడు. ఆలయానికి దగ్గరలో చిట్టెప్ప గుహ ఉంది. ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశాల చేత యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయం పోషింపబడింది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయాల్లో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలోని దేవతామూర్తులు. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ శివభక్తులచే ఘనంగా ఆరాధన జరుగుతుంది. నేను ఇక్కడికి రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను వింటున్నాను, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, యాగంటి బసవన్న రంకె వేస్తాడు, అప్పుడు యుగాంతం అనేది ముగిసిపోతుంది అని చెప్పేసి. అది దాంతోపాటు అక్కడున్న బసవన్న ఆ రాయి ఏదైతే ఉందో అది అంచెలంచెలుగా పెరుగుతుంది అనేది నేను వింటూ వస్తున్నాను, బట్ నేను నమ్మలేదు. ఎందుకంటే అసలు అది రాయి పెరగడం ఏంటి అండ్ అలా బ్రహ్మం గారు చెప్పినట్టు రంకె వేయడం ఏంటి అనేది నేను నమ్మలేకుండాను చిన్నతనంలో. బట్ తెలిసొచ్చిన కొద్దీ ఏంటంటే తను చెప్పినవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి అది నమ్ముతూ వచ్చాము. 4 స్తంభాలు ఆ మధ్యలో ఉన్న ఆ విగ్రహము ఒకప్పుడు పాతకాలంలో స్టార్టింగ్లో ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా ఉండేది అనేది చూస్తూ ఉంటే అది నమ్మక తప్పలేదు. ఎందుకంటే మీరు చూడొచ్చు 4 స్తంభాల మధ్యల నుంచి అది దగ్గరి వరకు వచ్చేసింది, రాయి అనేది పెరుగుతూ ఇంకా ఎండింగ్ వరకు వచ్చేసింది. ఇంకా నాకు అది చూస్తున్నప్పుడు నమ్మశక్యంగా లేదు, అసలు నిజమేనా నేను చూస్తుంది. ఒక రాయి, ఒక విగ్రహం మళ్ళీ షేప్ కూడా పోకుండా అలాగే ఉండేది. అక్కడ స్పెషల్ నంది విగ్రహానికి ఈ బసవన్నకి ఒక పంతులు పూజ చేస్తున్నారు. అండ్ అక్కడ మనకి వీడియోస్ ఫొటోస్ అలో లేవండి, ముందు నుంచి సైడ్ నుంచి తీసుకో. ఈ చిన్న కోనేరు ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటుంది. ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయం ప్రాంగణంలోకి కోనేరులో చేరుతుంది. ఏ కాలంలోనైనా కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం. సో ఇక్కడ వచ్చే వాటర్ అనేవి చాలా విశిష్టం అండి. ఏంటంటే ఇక్కడి వాటర్ని మనము కాళ్ళు కడుక్కోవడానికి అనేది కాదు, జస్ట్ మనకు జల్లుకొని తాగొచ్చు కూడా. మంచి వాటర్ అవి తాగడం వలన మనకి సర్వరోగ నివారణ అనేది ఉంటుంది. ఈ నీటిలో ఔషధ గుణాలు అనేవి ఉన్నాయంట. సో ఇక్కడి వాటర్లో స్నానం చెయ్యరు. మనకి ఫస్ట్ చూపించిన కోనేరు ఆ నీటికి మనకి ప్రవాహం అనేది ఉంటుంది, అక్కడ స్నానం అనేది ఆచరిస్తారు. సో అగస్త్యుడు పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాత శివుణ్ణి ఆరాధించేవాడంట. సో పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం అనేది ఉంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగమంటపం
ముఖమంటపం, అంతరాలం ఉన్నాయి. గర్భాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది శివాలయము. గుహ లోపలికి వెళుతున్నాము. అది చాలా కష్టంగా ఉందండి. మోకాల పర్వతం మనం తిరుపతికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉండింది గుహ. దాంట్లో మనకి లైటింగ్స్ అనేవి ఏవీ లేవు. గుహలో మధ్యలో నుంచి వచ్చే వెలుతురుని మాత్రమే. అక్కడ ఒక శివాలయం అనేది ఉంది, ఎందుకంటే గర్భగుడికి మనం వెళ్ళలేము కాబట్టి. వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దీపమును అభిషేకం అనేది చేస్తారు. ఇక్కడ కూడా వీడియోస్ అలో లేవు అభిషేకం చేసేటప్పుడు. అండ్ అక్కడ మనకి దీపమును పాలు ఇస్తారు. అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ వచ్చి దీపం పెట్టుకొని దండం పెట్టుకోవాలన్నమాట. సో పైనుంచి మనకి వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది, మీకు చూపిస్తుంది గర్భగుడి. మనం అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ప్రదేశం అంతా కూడా మీకు చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. మీరు వెళ్తే కనుక ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెళ్ళి ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసినా కూడా మీకు అసలు అక్కడ నుంచి రాబుద్ది అవ్వదు, ఎందుకంటే మిగతావి కూడా చూడాలి కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చూపిస్తుంది మీకు వెంకటేశ్వర స్వామి ఆలయము. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పెట్టాలనుకున్నారు, బట్ కథ వలన శివాలయం అనేది పెట్టారు అని. బట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న గుహ లోపల కూడా వీడియో అలో లేదండి, అందుకే నేను తీయలేకపోయాను. బట్ మనకి తిరుపతిలో దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది, అదే వాతావరణం అనేది మీకు లోపల ఉంటుంది. లైటింగ్స్ ఉండవు, ఓన్లీ దీపాల ద్వారానే మనము దేవుణ్ణి చూడాలి. అక్కడికి వెళ్ళినప్పుడు పంతులు మనకు ఒక స్టోరీ చెప్తాడు, ఎలా జరిగింది ఏంటి అనేది. అండ్ అంత పెద్ద కొండలో ఎలాంటివి వీళ్ళు కప్పడం కానీ వర్షం పడకుండా చేయడం కానీ ఏముండవు. వర్షం పడితే వాటర్ వచ్చేస్తాయి, అన్ని కామన్ యాజ్ యూజువల్గా నేచర్ కాబట్టి. బట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం మీరు చూసుంటే వాళ్ళు చెప్పిన కథ ప్రకారం ఆ గుహ లోపల శిల్పాలు అనేవి చెక్కడం జరిగింది. వాళ్ళు లైట్ టార్చ్ చేసి మరి మనకి చూపించి ఒక కథ కంప్లీట్గా చెప్తారు. వర్షం పడుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్న ప్లేస్లో మాత్రం వర్షం పడదంటండి. సో అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత విశిష్టత ఉంది ఆ ప్రదేశానికి అనేది. అండ్ ఇందాక మీకు చూపించినట్టుగా ఇది శివాలయము, అది కూడా ఒక ఆలయము. ఇప్పుడు నేను చూపించింది అన్నదానం తర్వాత అక్కడ ఉన్న ఫోటో అండి. లోపల విగ్రహం అనేది సేమ్ అలాగే ఉంటుంది, అందుకే చూపించాను. ఈనాటి వీడియో. మరొక వీడియోలో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన గుహ గురించి, 14 క్షేత్రాల దారి గురించి తెలుసుకుందాం. ప్లీజ్ డూ వాచ్.